హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మట్టికుండ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మట్టికుండ యూట్యూబ్ ఛానల్. నా పేరు రూప. ఈరోజు అంజీరు ఎలా పండిందో మీకు చూపిస్తానండి. బాగా పండినాయి. ఎలా పండినాయి చూస్తాం. మలబరీ బాగా వస్తుంది. అంజీరు కోస్తాము. అంజీరు కోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. అయ్యో అమ్మా, ఎవరుడు? మనిషేనా? మనిషిలాగే ఉన్నాడే. మన గార్డెన్లోకి ఎట్లా వచ్చినాడబ్బా? లాక్ చేసినట్టే ఉంది. మనిషి ఎలా వచ్చినాడు లోపలికి? అయ్యో, హాయ్, ఏ బాబు, ఏ బాబులే, ఏ మనిషి ఆడా మగా? ఏ ఎలా వచ్చినావు? దొంగ నువ్వు? దొంగలాగా వచ్చి పడిపోయినా వాడు ఎట్లా? ఏం అర్థం కాలేదే. అయ్యో, నేను నీళ్ళన్నా తెస్తా. ఎవరు నువ్వు? మనిషి లే అమ్మ, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరి దగ్గరికి కావద్దు, నువ్వు పొడిచి పాడేస్తా. మా గార్డెన్ లెక్క ఎట్టొచ్చినావు నువ్వు? నీళ్ళు ఆగు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినా? యారని కౌన్ రేతు? తెలుగు వస్తుందా నీకు? తెలుగు వచ్చా? తెలుగు వస్తుంది. నువ్వు నా తోటలోకి ఎందుకు వచ్చినా? టీవీలోనా, ఫోన్లో, యూట్యూబ్లో చూసినావా? నీకు ఫోన్లో అడవిలో ఉండే మనిషికి తోటను చూసావా? నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన నా తోట. ఇప్పుడిప్పుడే పూలు కాయలు వస్తాయి. నువ్వు నా తోటలోకి వచ్చేసినావు. అడిగితే చెప్పారమ్మా, మీరు చేసే ఈ మంచి పనులమ్మా, చాలా మంచి పని చేస్తున్నారమ్మా మీరు. అది ఇంకా పండిందా? నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? నువ్వు అడవి మనిషిలాగా ఎలా ఉన్నావు? బట్టలు లేకుండా ఎలా చేసినావు? అమ్మా నాన్న లేరా నీకు? నువ్వు ఫుడ్ తిండి ఎక్కడ తింటున్నావు? మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే, నేను ఇంత ఉన్నప్పుడే ఉంది శిల్పి. మా నాన్న తర్వాత మా అమ్మ. ఇదంతా మీరు పీల్చుకునేది గాలి కాదమ్మా, ఈ విషయం. మా అమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడే ఈ విషం కొని చచ్చిపోయిందమ్మా. అవునమ్మా, అందుకే ఇప్పుడే నేను అనుకున్నామ్మా ఈ ఊళ్ళో ఉండొద్దని చెప్పేసి. అప్పటి నుంచి అడవిలోకి అవునమ్మా, అప్పటి నుంచి అడవిలో ఉంటున్నాను. మంచి గాలి కోసం. స్వేచ్ఛమైన గాలి. అది స్వేచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన గాలి. ఇదంతా 1, 2, 3. నావి ఇంకా పెద్దవి కావాలి. నావి సపోటా అవన్నీ పెద్దవి అయితే అప్పుడు మంచి గాలి వస్తుంది. ఆ గాలి వల్ల చిన్న పాప బతుకుతాడు, పెద్దోళ్ళు బతుకుతాడు. చిన్న ఇదంతా క్యాన్సర్ ఏం రాదు ఎవరికి. అవును, అందరూ మొక్కలు పెంచాలని చెప్తున్నావా? జనాలకి ఎవరికి అర్థమైతలేదమ్మా. మీరున్నారు, మీరు అయ్యో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవును, నువ్వు అడవిలో టార్జాన్ లాగా ఉన్నావు కదా, నీకు బాగా హ్యాపీగానే ఉంది అడవిలో. అదేంటది పిచ్చి చేస్తే భయం వేస్తుంది నాకు. అందరికి మనుషులు అంత ఆనందంగా లేరా అంటే, అందరికి ఏదో మోటివేషన్ కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో అందరికి నా ఎనర్జీ చేయడానికి ఇది ఒకటి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇట్లా నడుస్తాడు, నువ్వు మళ్ళీ అట్లా నడవలేదే. అడవిలో ఉంటే ఇలా నడుస్తారు, అదే సిటీలో ఉంటే అందరు ఇలా నడుస్తారు. అదే అమ్మాయి అయితే హలో సార్. సార్ టార్జన్ గిటాబా సార్? సార్ రెడీ ఉన్నా సార్, అంతా రెడీ ఉంది సార్.
సార్ అట్లా వచ్చేయమంటారా సార్? అవునా సార్? అమ్మ అల్లర్జున్ మూవీ కదా సార్? సార్ వచ్చేస్తున్నా. హలో హలో రే ఆంటీ దొరికి. ఏ నువ్వు టార్జాన్ కదా నీకు అప్పటి నుంచి కాగా పట్టిస్తున్నా నేను. అవునా నువ్వు టార్జాన్ ఏం కాదు, పక్క ఇంట్లో పక్క సందులో ఉంటా. అవునా దుర్మార్గుడా, నేను నిజమా టార్జాన్ అనుకున్నా కదా. ఓపెన్ చేశారని చెప్పేసి ఇక్కడ వచ్చి చిన్న ఏమైనా యాక్టింగ్ చేసి ఏమైనా అవకాశాలు ఇస్తారు అని చెప్పి. అంటే ప్లీజ్ అంటే ఏమైనా చిన్న సీరియల్ తో వచ్చిన నేను నిజమే నవ్వేస్తా కదరా, నీకు ఎంత యాక్టింగ్ టాలెంట్ ఉందా? అవునండి. అయ్యో బాగుందండి. అట్లా నడుస్తాడు, నువ్వు మళ్ళీ అట్లా నడవలేదే. అది పచ్చివి అవి. బానే ఉంది, పర్వాలేదు. చెప్పండి అంటే ఏమైనా చిన్న సీరియల్ ఏమైనా చిన్న రూల్ అయినా పర్లేదు అంటే. టార్జాన్ క్యారెక్టర్ అయితే ఇప్పిస్తాను నేను, దానికి కరెక్ట్ సరిపోతాం. వెరీ 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 చూసారండి, నేను అంత ఎరిపప్పనైనాను నిజమే అనుకున్నా, యాక్టింగ్ చేసేదానికి వచ్చాడు. నిజంగా టార్జాన్ అనుకున్నా నేను. ఈరోజు నేను అంజీర్ బెరకల అంజీర్ కూడా తినేసినాడు. ఇంక నేనేం అంజీర్ బెరికేది ఉండే టమాటాలు కోసుకొని పోతాను. చూసారు కదండి ఈ వీడియో. వృక్ష రక్షితి రక్షిత. లైక్ షేర్ సబ్స్క్రైబ్.